ఏమే పంకజం, కాస్త ఒక కప్పు కాఫీ ఇవ్వు. అంటూ వంటగదిలోకి వచ్చాడు రఘురామయ్య. ఆ వెధవ కాఫీ కోసం ఓ 10 నిమిషాలు ఆగితే ఏమవుతుంది? ఇక్కడ పూజ చేస్తున్నది మీకు కనిపించట్లేదా? ఆదివారం పూట కూడా పొద్దున్నే ఈ పూజలేంటి పంకజం? అంటూ విసుగ్గా అంటాడు రఘురామయ్య. ఆ విసుగేదో మీ కోడలి మీద చూపించండి. ఎంత ఆదివారం అయితే మాత్రం ఇంకా లేవకపోవడం ఏమిటి దరిద్రం కాకపోతే? సరే సరేలే, నేను అలా వెళ్ళి వరండాలో కూర్చుంటాను. నువ్వు నీ పూజ ప్రశాంతంగా చేసుకో. అంటూ గుమ్మం బయటికి వెళ్ళాడు రఘురామయ్య. రఘురామయ్య, పంకజం ఇద్దరూ భార్యాభర్తలు శివపురం అనే గ్రామంలో నివసిస్తూ ఉంటారు. రఘురామయ్య గ్రామ పంచాయతీ కార్యాలయంలో చిన్న ఉద్యోగం చేస్తూ ఈ మధ్యే రిటైర్డ్ అయ్యాడు. రఘురామయ్య, పంకజంలకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కూతురు లావణ్యాని డిగ్రీ పూర్తవ్వగానే పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. కొడుకు మురళి పెద్దగా చదువుకోలేదు. ఉన్న ఊర్లోనే చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఒకరోజు పంకజం రఘురామయ్యతో ఇలా అంటుంది. ఏమయ్యా, అబ్బాయికి పెళ్ళిడి వయసు వచ్చింది. ఇంకా సంబంధాలు చూడడం మొదలు పెట్టాలి. ఈరోజు పంతులు గారిని ఇంటికి రమ్మని చెప్పాను. మీరు కూడా ఎక్కడికి వెళ్ళొద్దండి అని అంటుంది పంకజం. కాసేపటికి పెళ్ళిళ్ళ పేరయ్య ఇంటికి వచ్చాడు. చూడండి పంతులు గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. అబ్బాయికి మాత్రం బాగా గొప్ప సంబంధం తీసుకురావాలి. అమ్మాయి ఒక్కతే కూతురై ఉండాలి. ఆస్తిపాస్తులు బాగా ఉండాలి. కట్న కానుకల విషయంలో మాత్రం ఎలాంటి లోటు ఉండకూడదు. సరే అమ్మా, ప్రయత్నించి చూస్తాను. కానీ అబ్బాయిది అసలే చిన్న ఉద్యోగము. ఎంతవరకు గొప్ప సంబంధాలు వస్తాయనేది చూడాలి మరి. అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పెళ్ళిళ్ళ పేరయ్య. చిన్న ఉద్యోగం చేస్తుండడం వల్ల మురళీకి పెద్ద సంబంధాలేవీ రాలేదు. పంకజం, రఘురామయ్యలకు పెద్ద ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు. ఉన్నదల్లా ఆ ఇల్లు మాత్రమే. అది కూడా రఘురామయ్య అప్పుడప్పుడు కాస్త కూడబెట్టిన డబ్బు, అలాగే తన రిటైర్మెంట్ అయ్యాక వచ్చిన డబ్బుతో కట్టించుకున్నాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. మురళికి శ్రీలత అనే అమ్మాయితో వివాహం జరిపించారు. శ్రీలత మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చింది. ఆస్తిపాస్తులు లేనప్పటికీ అందం, అనకువ, తెలివితేటలు కలిగిన అమ్మాయి. కోడలైన భారీ కట్నం తెస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న పంకజంకి ఆశలన్నీ నిరాశలయ్యాయి. కట్న కానుకలు పెద్దగా తీసుకొని రాలేదని కోడలిని ఏదో ఒక విధంగా సాధిస్తూ ఉండేది పంకజం. ఇల్లు శుభ్రంగా లేదని, కూరలు సరిగ్గా వండలేదని అంటూ ఏదో ఒకదానికి వంకలు పెడుతూ ఎప్పుడూ శ్రీలతను తిడుతూ ఉండేది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం 7:30 అవుతుంది. శ్రీలత అప్పుడే గదిలో నుంచి బయటికి వచ్చింది. అది చూసిన పంకజం శ్రీలతతో ఇలా అంటుంది. ఏం తల్లి, బారెడు పొద్దెక్కే వరకు పడుకుంటే పనెవరు చేస్తారనుకున్నావు? ఎక్కడి పని అక్కడే చచ్చింది. అంటూ కోపంగా కోడల్ని అరుస్తుంది పంకజం. ఇవాళ ఎందుకో కొంచెం నీరసంగా అనిపిస్తుంది అత్తయ్య, జ్వరం కూడా వచ్చినట్టుగా ఉంది అని నీరసంగా అంటుంది శ్రీలత. ఇంతలో రఘురామయ్య అక్కడికి వస్తాడు. పోనీ లేవే పాపం, కోడలికి జ్వరం అంటుంది కదా. ఈ పూట పనులన్నీ నువ్వే చేసుకోరాదు. ఏమయ్యా, అస్తమానం కోడల్ని వెనుకేసుకొని రాకపోతే వేరే పనేం లేదా మీకు? ఒంట్లో బాగున్నా లేకపోయినా ఇంటి పని అన్నాక చేయాల్సిందే. అంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది పంకజం. కాసేపటికి పక్కింట్లో ఉండే సుప్రజ. పంకజమక్క, పంకజమక్క, మన వీధి చివరుండే నీరజ కూతురు పుష్పవతి అయిందిగా. ఇవాళ అందరినీ పేరంటంకి రమ్మని పిలిచింది. నువ్వు కూడా వస్తున్నావా మాతో? ఆ, ఇంట్లో ఉండి చేసే పనేం లేదులే సుప్రజ, నేను కూడా వస్తాను. ఒక 10 నిమిషాలు ఆగండి, చీర మార్చుకొని వస్తాను. అంటూ పేరంటానికి తయారవుతుంది పంకజం. ఇంట్లో నుంచి వెళ్తూ వెళ్తూ శ్రీలతతో ఇలా చెప్పి వెళ్తుంది. ఇదిగో శ్రీలత, ఒంట్లో బాగాలేదు కదా అని చెప్పి ఇంటి పని వంట పని చేయకుండా కూర్చున్నావంటే ఊరుకునేదే లేదు. నేను ఇంటికి వచ్చేసరికి అన్ని పనులు అయిపోయి ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పంకజం. భార్య అలా బయటికి వెళ్ళగానే రఘురామయ్య శ్రీలత దగ్గరికి వెళ్తాడు. ఇదిగో అమ్మాయి, ఇంటి పని వంట పని మళ్ళీ తర్వాత చేసుకోవచ్చులే. ఈ డోలో టాబ్లెట్ వేసుకొని కాసేపు అలా విశ్రాంతి తీసుకో. కాస్త ఓపిక వచ్చాక పనులన్నీ చేద్దువులే. కావాలంటే నేను కూడా నీకు పనుల్లో సాయం చేస్తాను. ఒంట్లో బాగాలేదంటున్నావు కదా అమ్మా, ముందు నేను వెళ్ళి నీకు ఇడ్లీ తీసుకొస్తాను. అది తిని టాబ్లెట్ వేసుకొని పడుకో.
అని చెప్పి వీధి చివర్లో ఉండే కొట్టు దగ్గరికి వెళ్ళి ఇడ్లీ తెచ్చి కోడలికిస్తాడు రఘురామయ్య. మామగారు చూపిస్తున్న ప్రేమకు శ్రీలత కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఏమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? ఇందాక మీ అత్తయ్య అన్న మాటలు గుర్తొచ్చాయా? అది ఊరికే నోరు పారేసుకుంటూ ఉంటుంది. దాని మాటలేమి పట్టించుకోకు. కాసేపు రెస్ట్ తీసుకో. అని అంటాడు రఘురామయ్య. టాబ్లెట్ వేసుకొని ఒక గంట సేపు విశ్రాంతి తీసుకుంటుంది శ్రీలత. ఆ తర్వాత కాసేపటికి లేచి ఇంటి పని చేయడం మొదలు పెడుతుంది. మామగారు కూడా తనకు ఇంటి పనిలో వంట పనిలో సహాయంగా ఉన్నాడు. ఉదయం 10:30 అవుతుంది. అప్పుడే నిద్ర లేచాడు మురళి. వంటగదిలోకి వచ్చాడు. నీరసంగా కనిపిస్తున్న శ్రీలతను చూసి, ఏ శ్రీలత, ఓ కప్పు కాఫీ ఇవ్వు. అంటూ హాల్లోకి వెళ్ళిపోతాడు మురళి. నువ్వు వేరే పని ఏదన్నా ఉంటే చూసుకోలేమ్మా. వాడి కాఫీ నేను కలిపి పెడతానులే. అంటూ రఘురామయ్య కాఫీ కలిపి మురళి ముందు పెడతాడు. అమ్మ ఎక్కడికి వెళ్ళింది నాన్న? అని అడుగుతాడు మురళి. పక్కింటి సుప్రజ గారితో పేరంటానికి వెళ్ళిందిలే. కోడలికి రోజు జ్వరంగా ఉందంట. కాస్త తనను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో. అంటే మీ ఉద్దేశం ఏంటి నాన్న? ఆవిడ గారి కాళ్ళు పట్టాలా ఏంటి? టాబ్లెట్ వేసుకొనే ఉంటుందిగా, అదే తగ్గిపోతుందిలేండి. అని సమాధానమిస్తాడు మురళి. తల్లికి తగ్గ కొడుకు తయారయ్యాడు అని మనసులో అనుకుంటాడు రఘురామయ్య. అలా కొంత సమయం గడిచింది. పేరంటం నుంచి ఇంటికి వస్తుంది పంకజం. శ్రీలత, ఆకలేస్తుంది, అన్నం వడ్డించు త్వరగా. అంటూ కేక వేస్తుంది పంకజం. అంతలో రఘురామయ్య అక్కడికి వస్తాడు. అలా అరవకు పంకజం. అమ్మాయి పని అంతా చేసి మళ్ళీ నీరసంగా అనిపించి ఇప్పుడే గదిలోకి వెళ్ళి పడుకుంది. అన్నీ టేబుల్ మీదే ఉన్నాయిగా, నువ్వే వడ్డించుకొని తిని ఈ పూటకి. మీరిలా అలసివ్వబట్టే అది హాయిగా ముసుగు తన్ని పడుకుంది. అదే మీ అమ్మగారు ఉన్నప్పుడు నేను ఇలా చేసేదాన్నా? ఆవిడని చూస్తేనే భయపడి చచ్చేదాన్ని. ఒంట్లో బాలేకపోయినా బయటికి చెప్పే ధైర్యం లేక చచ్చినట్టు అన్ని పనులు చేసుకునేదాన్ని. నువ్వు కోడలుగా ఉన్నప్పుడు కష్టాలు పడ్డావని ఈ కోడలు కూడా కష్టాలు అనుభవించాలని అనుకుంటున్నావు. ఇది ఏమాత్రం సరికాదు పంకజం. సరే సరేలేండి. ఈ కాలం కోడళ్ళకు అత్తగారంటే భయము లేదు, గౌరవ మర్యాదలు లేవు. అని అన్నం తింటున్నంతసేపు సనుగుతూనే ఉంది పంకజం. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు పక్కింట్లో ఉండే సుప్రజ పంకజంతో ఇలా అంటుంది. పంకజమక్క, నీకు ఈ విషయం తెలుసా? పక్క వీధిలో ఉండే సరస్వతి కోడల్లేదు, వేరు కాపురం పెట్టిందట. అవునా? నీకెవరు చెప్పారు ఈ సంగతి? మొన్న అటువైపుగా వెళ్తుంటే దిగులుగా కూర్చొని కనపడింది. ఏంటి అని ఆరా తీస్తే గంటసేపు కూర్చోబెట్టి ఈ విషయాలన్నీ చెప్పింది. గొప్పింటి సంబంధమని ఏరి కోరి తెచ్చుకుంది. ఏం లాభం? తనకి సుఖపడే యోగ్యతే లేదు. కోడలు ఉదయం 10 దాకా నిద్రలేవదట. అత్తామామల్ని ఏమాత్రం లెక్క చేయదట. ఇంటి పని వంట పని అంతా సరస్వతే చేసుకుంటుందట. ఎచ్చులకు పోయి గొప్పింటి సంబంధం చేసుకున్నందుకు పాపం ఇప్పుడు బాధపడుతూ కూర్చుంది. అందుకే కయ్యానికైనా వియ్యానికైనా సమానమైన వాళ్ళని ఎంచుకోవాలని ఊరికే అన్నారా? నువ్వు మాత్రం మంచి పని చేసావు పంకజమక్క. పేదింటి నుండి కోడల్ని తెచ్చుకున్నావు. నువ్వు ఎంత సతాయించుకు తిన్నా పాపం కుక్కిన పేన్లా పడుంటుంది. సరిపోయింది. నా ఇంటి పరిస్థితులకి, నా కొడుక్కి వచ్చే జీతంకి ఇక వేరే గతి లేక పేదింటి పిల్లని చేసుకోవాల్సి వచ్చింది. నేనేదో ఏరికోరి సంబంధం తెచ్చుకున్నాను అని అనుకుంటుంది పాపం ఈ పిచ్చి మొహంది. అని మనసులో అనుకుంటుంది పంకజం. అవును కానీ పంకజమక్క, నీ కొడుక్కి పెళ్లి చేసి 2 ఏళ్ళు అవుతుంది కదా, నీ కోడలికి ఇంకా విశేషం లేదేంటి? సుప్రజ అన్న మాటలకు పంకజం మొహం ఒక్కసారిగా పాలిపోయింది. వాడికేం పెద్ద వయసు అయిపోయిందని అప్పుడే పిల్లల్ని కనడానికి. వాళ్ళు ఇంకో 4 నాళ్ళు వద్దనుకుంటున్నారు. అందుకే నేను వాళ్ళని ఏమీ అడగట్లేదు అని సమాధానమిస్తుంది పంకజం. అప్పుడు నీరజ మనసులో ఇలా అనుకుంటుంది. ఈ బడాయి కబుర్లకేం తక్కువ లేదు. పిల్లల కోసమని నీ కొడుకు కోడలు డాక్టర్ల చుట్టూ తిరగడం నాకు తెలియదు అనుకున్నావా? అని మనసులో అనుకుంటుంది నీరజ. ఇంకా అక్కడే ఉంటే నీరజ ఇంకెన్ని ప్రశ్నలు వేస్తుందో అని
పంకజం నీరజతో ఇలా అంటుంది. సరేలే నీరజ, మీ అన్నయ్య గారికి కాఫీ పెట్టించే వేలైంది. ఈ విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాంలే. అంటూ అక్కడి నుంచి జారుకుంటుంది పంకజం. అలా కొన్ని రోజులు గడిచాయి. తన కోడలికి పిల్లలు కావట్లేదని, అలాగే చుట్టుపక్కల వాళ్ళు అనే సూటిపోటి మాటలకు విసుగెత్తిపోయి పంకజం ఆ కోపాన్నంతా తన కోడలి మీద చూపించేది. ఇంట్లో అత్తపోరు ఎక్కువ అవడంతో శ్రీలత ఓ నిర్ణయానికి వచ్చింది. ఓ రోజు శ్రీలత భర్త మురళితో ఇలా అంటుంది. ఏవండి, మీతో ఒక విషయం చెప్పాలి. ఇంట్లో పనంతా అయిపోయాక ఖాళీగా కూర్చుంటుంటే ఏమీ తోచట్లేదు. అలాగే మన ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. నేను ఏదైనా ఉద్యోగంలో చేరతానండి. ఇక్కడ పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళే ఉద్యోగాలు దొరక ఏడుస్తున్నారు. నువ్వు చదివిన బోర్డు డిగ్రీకి ఎవడిస్తాడనుకున్నావు నీకు ఉద్యోగం? అంటూ ఎగతాళిగా మాట్లాడాడు మురళి. పోనీ మన వీధి చివరుండే స్కూల్లో టీచర్గా చేరుతానండి. అందులో టీచర్ అవ్వాలంటే డిగ్రీ ఉంటే సరిపోతుందట. టీచర్గా చేరావంటే అప్పుడు నీకు వచ్చే జీతం కన్నా నీకుండే ఖర్చులే ఎక్కువ ఉంటాయి. నాకేం ఖర్చులుంటాయండి? వీధి చివరే ఉంది కాబట్టి నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వస్తాను. రేపు ఉద్యోగంలో చేరాక బాగా కనిపించాలి అని చీరలు కొనాలి అంటావు, నగలు మేకప్లు కొనాలి అంటావు. మీ ఆడవాళ్లకు సోకుల మీద ఉన్న శ్రద్ధ మొగుడి మీద ఉండదు. అంతేకాకుండా ఇక నువ్వు స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టావంటే ఇంటి చాకరీ అంతా మా అమ్మనే చేయాల్సి వస్తుంది. అంటూ సుత్తి రామాయణం మొదలుపెట్టాడు మురళి. తను ఉద్యోగం చేయడం భర్తకు ఇష్టం లేదని శ్రీలతకు స్పష్టంగా అర్థమైంది. వీళ్ళ మాటలన్నీ చాటుగా వింటున్న పంకజం అక్కడికి వస్తుంది. ఏమిట్రా, ఏమంటుంది నీ భార్య? ఎందుకు ఇద్దరూ గొడవ పడుతున్నారు? అంటూ ఏమీ తెలియనట్టు మొహం పెట్టుకొని అడుగుతుంది పంకజం. ఏముందమ్మా, నీ కోడలు ఉద్యోగం చేస్తుందట. అవునా? ఈవిడగారు సంపాదించి ఎవరిని ఉద్ధరించాలని? నీకు 7 వారాల నగలు చేయించాలని అని వెటకారంగా అంటాడు మురళి. నేను ముందే అనుకున్నా ఇది ఇలాంటి పని ఏదో ఒక రోజు చేస్తుందని. ఇంటి పని ఎగ్గొట్టడానికి ఇదంతా ఓ సాకులేరా. ఆ టీచర్ ఉద్యోగం అంటే పెద్దగా కష్టపడేదేముంటుంది, కూర్చొని పాఠాలు చెప్పడమేగా. అదే ఇంటి పని అంటే ఒళ్ళు వంచి చేయాలి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు రోజంతా ఏదో ఒక పని ఉండనే ఉంటుంది. ఈ గాడిద చాకిరి ఎవరు చేస్తారులే, ఉద్యోగం చేరితే హాయిగా పనంతా తప్పించుకోవచ్చు అని అనుకొని ఉంటుంది. అందుకే అమ్మా, ఉద్యోగం లేదు, గాడిద గుడ్డు లేదు, నోరు మూసుకొని ఇంట్లో పడుండమని గట్టిగా చెప్పానులే అని అంటాడు మురళి. తల్లి కొడుకులు అంటున్న మాటలకు శ్రీలత ఎంతగానో బాధపడుతుంది. చీచి, అసలు వీళ్ళు మనుషులేనా? కడుపుకి అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా అని తన అత్తను భర్తను మనసులోనే తిట్టుకుంటుంది శ్రీలత. అలా కొన్ని రోజులు గడిచాయి. అది శ్రీలత మురళీల పెళ్లి రోజు. రఘురామయ్య మురళితో ఇలా అంటాడు. ఒరే మురళి, ఈరోజు మీ పెళ్లి రోజు కదరా, అమ్మాయిని కాస్త అలా బయటికి తిప్పుకొనిరా. అలాగే ఏదన్నా హోటల్లో తినేసి రండి. తండ్రి అనడంతో కాదనలేక సరే అంటాడు మురళి. తన కొడుకు కోడలు బయటికి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేకపోయినా భర్త చెప్పిన మాటకు అడ్డు చెప్పకూడదని మౌనంగా ఉంటుంది పంకజం. మురళికి శ్రీలత అంటే ఇష్టమే ఉన్నా భార్య మీద ప్రేమ ఎక్కువగా చూపిస్తే తల్లి తనను పట్టించుకోవట్లేదు అని ఎక్కడ బాధపడుతుందో అని శ్రీలతతో కఠినంగా ఉంటాడు మురళి. శ్రీలతకు మురళి ఒక చీర కూడా కొనిచ్చాడు. ఇంటికి వచ్చాక పంకజం ఆ చీరను చూసి ఏడుపు మొదలుపెట్టింది. మీ ఆవిడకైతే అన్నీ కొంటావురా, అసలు నీకు ఒక తల్లి ఉందని గుర్తుందా? అయినా నీ పని బాగుందిలేమ్మా, పుట్టింటికి ఏమీ లేకపోయినా అత్తింట్లో అన్నీ జరిగిపోతున్నాయి. పుట్టింటికి లేకపోయినా అని అనడం ఎన్నిసార్లో. పిల్లనిచ్చిన పుట్టింటి వాళ్ళు అంటే అత్తింటి వాళ్లకు ఎందుకంత చులకన భావం అని మనసులో అనుకుంటుంది శ్రీలత. అబ్బా పోనీలేమ్మా, ఏదో సందర్భం వచ్చింది కాబట్టి కొనిచ్చాను. ఈసారి నీకు కూడా కొనిస్తానులే, ఇక వదిలేయ్. నీ తర్వాతే నాకు ఎవరైనా అని నీకు కూడా తెలుసు కదా అని పంకజంని సముదాయిస్తాడు మురళి. అత్తగారు తన భర్త అన్న మాటలకు బాధపడి చీర అక్కడే పెట్టేసి గదిలోకి వెళ్ళిపోతుంది శ్రీలత. ఒకరోజు వంటింట్లో పని చేసుకుంటున్న శ్రీలతకు కొన్ని మాటలు చెవిన పడ్డాయి.
తన అత్తగారు ఫోన్లో ఇలా మాట్లాడుతుంది. పనులన్నీ నువ్వు ఒక్కదానివే చేయలేనని చెప్పవే. మోకాళ్ళ నొప్పులు వస్తే మాత్రం తిండి మానేస్తుందా, నిద్ర మానేస్తుందా? పనులు చేయడానికేంటట? నువ్వు ఒక్కదానివే పనులన్నీ చేసుకోలేనని గట్టిగా చెప్పు మీ అత్తగారికి. అని అంటుంది పంకజం. పంకజం మాటలు విని మురళి ఏమైందమ్మా అని అడిగాడు. ఒరేయ్ మురళి, నీ చెల్లి అక్కడ సంతోషంగా లేదురా. వాళ్ళ అత్తగారికి ఈ మధ్య మోకాలు నొప్పులు వచ్చాయట. అన్ని పనులు అదే చేసుకుంటుందట. దానిని మనం ఎంత అపురూపంగా చూసుకున్నాము. పోనీ పని మనిషిని, వంట మనిషిని పెట్టుకుందామంటే బయట నుంచి వచ్చిన మనుషులు శుభ్రంగా ఉండరని, అయినా ఉండేది ముగ్గురు మనుషులమే కదా, దానికి పని మనిషి, వంట మనిషి ఎందుకని అంటుందట వాళ్ళ అత్తగారు. అల్లుడు గారైనా తన భార్యకు సపోర్ట్ చేయకుండా వాళ్ళ అమ్మ మాట విని నా కూతుర్ని అంతలా బాధ పెడతాడా? అని కొడుకుతో మొరపెట్టుకుంటుంది పంకజం. లావణ్య పంకజం రఘురామయ్యల కూతురు. లావణ్య భర్త వరుణ్, అత్తగారు శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మికి వరుణ్ ఒక్కడే కొడుకు అవడంతో కోడలైన కూతురైన ఇక లావణ్యానే అని అనుకునేది. లావణ్యాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. కానీ లావణ్య మాత్రం తన తల్లి చెప్పే చెప్పుడు మాటలు విని అత్తగారిని సరిగ్గా చూసుకునేది కాదు. అయినా శ్రీలక్ష్మి మాత్రం లావణ్యను ఏమీ అనేది కాదు. మౌనంగా తన తప్పులన్నీ క్షమిస్తూ వచ్చేది. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు పంకజంకి లావణ్య నుండి ఫోన్ వస్తుంది. లావణ్య కడుపుతో ఉంది అని. అది విని ఎంతగానో సంతోషిస్తుంది పంకజం. అక్కడే ఉంటే పనులు చేయాల్సి వస్తుందని పంకజం లావణ్యను వెంటనే పుట్టింటికి రమ్మని చెప్తుంది. 3వ నెల పడగానే పుట్టింటికి వస్తుంది లావణ్య. లావణ్యకు శ్రీలత అంటే అస్సలు పడేది కాదు. తనకు అనుకున్నంత ఆడపడుచు కట్నం ఇవ్వలేదని శ్రీలతను ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ బాధ పెడుతూ ఉండేది లావణ్య. లావణ్య వచ్చాక శ్రీలతకు పనిభారం ఇంకా పెరిగింది. క్షణం తీరిక కూడా లేకుండా పోయింది. రోజంతా వంటగదిలోనే గడిపేది. తల్లి కూతుళ్ళు మాత్రం కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళు. పంకజం లావణ్య కలిసి శ్రీలతతో రకరకాల వంటలు, స్నాక్సులు, జ్యూసులు చేయించుకునేవారు. పాపం శ్రీలత మాత్రం నోరెత్తేది కాదు. అత్త, ఆడపడుచు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ పోయేది. ఒకరోజు శ్రీలత మురళితో ఇలా అంటుంది. ఏవండి, మనం ఒక పని మనిషిని పెట్టుకుందామండి. నేను ఒక్కదాన్నే పనులన్నీ చేయలేకపోతున్నాను. పని మనిషి ఉంటే నాకు కొద్దిగా సాయంగా ఉంటుంది. అంతలో పంకజం అక్కడికి వస్తుంది. పంకజం ఇలా అంటుంది. ఉంటుందమ్మా, సాయంగానే ఉంటుంది. ఉండకేం? పుట్టింట్లో పాపం తమరు మహారాణి కదా, ఇక్కడ పనులు చేయలేకపోతున్నారు మరి అని వెటకారంగా మాట్లాడుతుంది పంకజం. అలా పనిభారం ఎక్కువయ్యి ఒకరోజు శ్రీలత కళ్ళు తిరిగి పడిపోతుంది. రఘురామయ్య శ్రీలతను డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. తల్లి కూతురు ఇలా మాట్లాడుకుంటారు. చూసావమ్మా, ఎక్కడ పని చేయాల్సి వస్తుందో అని నాన్న ముందు కావాలని యాక్షన్ చేసి పడిపోయింది వదిన. నేను ముందే అనుకున్నానే, ఇదేదో రకంగా పనులు తప్పించుకోవడానికి ఇలాంటి వేషాలు వేస్తుంది అని. ఇంటికి రాగానే చూడు, డాక్టర్ బాగా రెస్ట్ తీసుకోమన్నారు అని చెబుతుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు పంకజం, శ్రీలత. ఇంతలో రఘురామయ్య శ్రీలతను ఇంటికి తీసుకొని వస్తాడు. వచ్చి రాగానే పంకజం ఇలా అంటుంది. కానీ తల్లి, పనులన్నీ అలాగే ఉండిపోయాయి. ఇంతవరకు ఇంటి పని కాలేదు, వంట పని కాలేదు. పనులన్నీ ఎక్కడికక్కడ ఉండిపోయాయి. కోడలికి ఒంట్లో రక్తం తక్కువ ఉందని డాక్టర్లు చెప్పారు పంకజం. ఎక్కువ అలసిపోతే ఇంకా వీక్ అవుతుందని చెప్పారు. పైగా కోడలికి ఇంకా పిల్లలు కూడా లేరు కదా. ఇలాగే నీరసంగా ఉంటే ఒత్తిడి వల్ల పిల్లలు కూడా లేటుగా పుట్టే అవకాశం ఉంటుందని చెప్పారు. తనైనా ఒక్కతే ఇన్ని పనులు ఎలా చేస్తుంది? కొంచెం మనిషిలా ఆలోచించు పంకజం. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నీకు? నీవు ఆడదానివే కదా, నీ కూతురు ఆడపిల్లే కదా. కానీ కోడలి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు అంత కఠినంగా ఉంటావు? సరేలేండి, కట్నం ఏమీ ఇవ్వకపోయినా హాయిగా అన్ని సుఖాలు పొందుదామని వచ్చింది. అయినా నా కూతురికి దానికి పోలికేంటండి? నా కూతురు యువరాణిలా పెరిగింది. ఏ లోటు లేకుండా చూసుకున్న దాన్ని. కానీ ఇది 3 పూట్ల తిండి కూడా నోచుకోలేని పరిస్థితి నుంచి వచ్చింది. అదృష్టం కొద్దీ మన ఇంటికి వచ్చి పడింది. హాయిగా అన్ని సుఖాలు అనుభవిస్తుందిగా.
ఇంకా ఏం కావాలట ఈవిడగారికి? పాపం నా కూతురు చూడు, అత్తారింట్లో అన్ని సౌకర్యాలు లేకపోయినా సర్దుకుపోతూ ఉంది. కనీసం పుట్టింటికి వచ్చినప్పుడైనా అది సుఖపడుతుంటే ఇది చూసి ఓర్వలేకపోతుంది. ఇలా ఒకరికొకరు వాదించుకుంటూ ఉంటే మురళి అంతలో ఆఫీస్ నుంచి వచ్చాడు. ఏంటి, ఏమైంది, ఎందుకు అందరు అలా ఉన్నారు అని అడుగుతాడు మురళి. ఏముంది నాయనా, నీ పెళ్ళాం మూలంగా మేమిప్పుడు తిట్లు తింటున్నాము. మీ నాన్నగారు ఇంతకుముందు ఒక్క చిన్న మాట కూడా అనేవారు కాదు. నీ పెళ్ళాం మూలంగా మేమిప్పుడు మాటలు పడాల్సి వస్తుంది. చూడు శ్రీలత, నా చెల్లెలు ఇప్పుడు కడుపుతో ఉంది. తనని ఈ సమయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. తనకు కావలసినవన్నీ చేసి పెట్టాలి. మా అమ్మ, నా చెల్లి నీ వల్ల ఏ మాత్రం బాధపడినా నిన్ను క్షమించేది లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఏవండి, మీరు విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఇలా మాట్లాడుతున్నారు. నేను చెప్పేది కూడా వినాలి కదా మీరు. నువ్వు చెప్పేది నేనేం వినాలని అనుకోవట్లేదు శ్రీలత. అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మురళి. పాపం శ్రీలత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన సంగతి, అక్కడ డాక్టర్ చెప్పిన విషయం గురించి చెప్పాలని ట్రై చేసినా వినిపించుకోలేదు మురళి. శ్రీలత మనసులో ఇలా అనుకుంటుంది, తన తల్లి మాటలకు లొంగి నేను ఏది చెప్పినా ఈయన అర్థం చేసుకోవడం లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకు నేను ధైర్యంగా ఉండాలి. నా ఆరోగ్యం కూడా నేనే చూసుకోవాలి, లేదంటే నాకు తల్లి అయ్యే అవకాశం చాలా తక్కువ అని డాక్టర్ అన్నారు అని తనలో తాను బాధపడుతుంది శ్రీలత. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వాడుతూ లావణ్యకు చేస్తున్న వంటలు, జ్యూసులు కొంచెం ఎక్కువగా చేసుకొని ఎవరూ చూడకుండా తను కూడా తినేది శ్రీలత. అలా కొన్ని రోజులు గడిచాయి. ఇంతలో లావణ్యకు 5వ నెల వస్తుంది. లావణ్యకు శ్రీమంతం చేయాలని అనుకుంటుంది పంకజం. పంకజం మురళితో ఇలా అంటుంది, ఒరేయ్ మురళి, నీ చెల్లికి 5వ నెల పడిందిరా, సీమంతం చేయాలి. అలాగే చేద్దామమ్మా అని అంటాడు మురళి. నీ చెల్లెలు సీమంతం చాలా గ్రాండ్గా చేయాలని అడుగుతుందిరా. కానీ అమ్మా, అంత గ్రాండ్గా చేయాలంటే మన దగ్గర అంత డబ్బు లేదు కదా. ఏమంటున్నావురా? ఒక్కగానొక్క కూతురు, దాని సీమంతం కూడా గ్రాండ్గా చేయలేకపోతే ఎలారా? నలుగురు ఏమనుకుంటారు? సరే అమ్మా, కానీ ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు. ఆఫీస్లో ఎవరైనా అప్పిస్తారేమో అడిగి చూస్తాను. తల్లి కొడుకు మాట్లాడుకుంటున్నదంతా గది బయట నుంచి వింటుంది శ్రీలత. ఆ రోజు రాత్రి శ్రీలత మురళితో ఇలా అంటుంది, ఏవండి, ఇందాక అత్తయ్య గారితో మీరు మాట్లాడుతున్నదంతా నేను విన్నాను. మన ఆర్థిక పరిస్థితిని బట్టి సీమంతం చేద్దామండి. అప్పు చేసి మరీ సీమంతం చేయడం అంత అవసరమా? తర్వాత మళ్ళీ మీరే అప్పు తీర్చడానికి ఇబ్బందులు పడాలి. మా అమ్మ చెప్పినట్టు మా చెల్లికి ఖర్చు పెడుతుంటే నువ్వు ఓర్వలేకపోతున్నావు కదా. నా చెల్లి సీమంతం చేయడానికి నా తిప్పలేదో నేను పడుతున్నాను. అయినా అప్పు చేస్తానో లేక బ్యాంకు దోపిడీనే చేస్తానో అదంతా నీకు అనవసరం. మరోసారి నువ్వు ఈ విషయంలో తలదూర్చావంటే బాగోదు, ముందే చెప్తున్నాను. అది కాదండి, నేను చెప్పేది ఒకసారి వినండి. శ్రీలత చెప్పేదేది వినకుండా గదిలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు మురళి. ఆ మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి బయలుదేరి వెళ్తాడు మురళి. ఆఫీసులో తన స్నేహితులతో ఇలా మాట్లాడతాడు, అరే రమేష్, నా చెల్లికి సీమంతం చేయాలని అనుకుంటున్నారా ఇంట్లో వాళ్ళు. అమ్మ గ్రాండ్గా చేద్దాము అంటుంది, కానీ నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు. నాకు కొంచెం డబ్బు అప్పుగా కావాలిరా. త్వరలోనే అప్పు మొత్తం తీర్చేస్తాను. అని అంటాడు మురళి. అందుకు రమేష్ ఇలా అంటాడు, ఎందుకురా అంత గొప్పలకు పోవటం? ఉన్న దాంట్లో చేసుకోవచ్చు కదా. లేని దానికోసం అంత పాకులాడడం ఎందుకు? నీకు వచ్చే జీతంతో నీకు ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. మళ్ళీ అప్పు చేసి ఎలా తీరుస్తావు? అయినా నెక్స్ట్ వీక్ మేమందరం ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళాలని ప్లాన్ చేశాము. నువ్వు కూడా వస్తావేమో అనుకున్నాం. కానీ నువ్వేమో ఇప్పుడు మీ చెల్లి సీమంతం చేయడానికి డబ్బులు కావాలని అడుగుతున్నావు. ప్రస్తుతం నీకు అప్పు ఇచ్చేంత డబ్బు మా దగ్గర లేవురా. వేరే ఎవరినైనా అడిగి చూడు. అని అంటారు మురళి స్నేహితులు. ఈ మాటలు విన్న మురళి చాలా బాధపడతాడు. మనసులో ఇలా అనుకుంటాడు, సమయానికి స్నేహితులన్నా ఆదుకుంటారు అనుకున్నాను. ఇంతకాలం వీళ్ళు నా నిజమైన స్నేహితులని అనుకున్నాను.
కానీ వీళ్ళు కేవలం నాతో టైంపాస్ ఫ్రెండ్షిప్ మాత్రమే చేశారు. అయినా నాకు ఇప్పుడు అర్థమవుతుంది, డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఏవేవో కారణాలు చెప్తున్నారు. అని అనుకొని చేసేదేమీ లేక ఆఫీస్ నుంచి బయలుదేరి ఇంటికి వస్తాడు మురళి. ఇంటికి వచ్చాక కూడా డబ్బు దొరకలేదు అన్న విషయం గురించే ఆలోచిస్తూ దిగులుగా కూర్చొని ఉంటాడు. తల్లి కూతుళ్ళు అక్కడే ఉన్నా కొడుకు ఎందుకు అలా దిగులుగా కూర్చొని ఉన్నాడు అని ఒక్క మాట కూడా అడగరు. పైగా మురళిని ఇలా అడుగుతుంది పంకజం. ఒరేయ్ మురళి, చెల్లి సీమంతంకి చీర కొనాలిరా, అలాగే ఇతరత్తా సామాగ్రి కొనాలి. అందుకు కొద్దిగా డబ్బు కావాలి. రేపటికల్లా డబ్బు కొంచెం సిద్ధం చేసి పెట్టు నాయనా. అని అంటుంది పంకజం. అలాగే అమ్మా అని అంటాడు మురళి. ఆఫీసులో జరిగిన విషయం ఏమీ చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతాడు. శ్రీలతను పిలిచి, శ్రీలత, కాస్త వేడివేడిగా కాఫీ పెట్టు, తలనొప్పిగా ఉంది. అని అంటాడు. రాత్రి భోజనం కూడా చేయకుండా అలాగే పడుకుంటాడు. పడుకొని ఫ్రెండ్స్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడతాడు. ఫంక్షన్ దగ్గరికి వస్తుంది. చెల్లి సీమంతం ఎలా చేయాలో ఏమో అని బాధపడుతూ ఉంటాడు. మురళిని చూసి శ్రీలత ఇలా అనుకుంటుంది. ఏమైంది నాకు ఇవాళ ఇంత డల్గా ఉన్నారు, అడుగుదామంటే మళ్ళీ ఏమంటారో ఏమో అని భయపడుతుంది శ్రీలత. మరుసటి రోజు కూడా ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వస్తాడు మురళి. రఘురామయ్య మురళిని చూసి ఇలా అంటాడు. ఏమైందిరా, ఎందుకు అలా ఉన్నావు? ఇంత త్వరగా వచ్చేసావే ఇవాళ ఆఫీస్ నుంచి? అని అడుగుతాడు రఘురామయ్య. ఆఫీస్లో అప్పు దొరకని విషయం చెప్తే ఎక్కడ బాధపడతారో అని. ఏం లేదు నాన్న, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది, కానీ తలనొప్పిగా ఉందని ఇంటికి వచ్చేసాను. అని సమాధానమిస్తాడు మురళి. మురళికి డబ్బు ఎక్కడ దొరకలేదని అర్థమవుతుంది శ్రీలతకు. ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక శ్రీలత గదిలోకి వెళ్ళి మురళితో ఇలా అంటుంది. ఏవండి, ఈ డబ్బు తీసుకోండి. మీకు పూర్తిగా కాకపోయినా కొంతైనా ఈ డబ్బు మీకు సీమంతం ఖర్చులకి ఉపయోగపడుతుంది. అవును, నువ్వు ఉద్యోగం కూడా చేయట్లేదు, నీకు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నేను చదువుకుంటున్నప్పటి నుంచి దాచుకుంటూ వచ్చిన డబ్బండి. నేను చదువుకుంటున్నప్పుడు ఇంట్లో అమ్మా నాన్నలకు సహాయపడాలని ఇంటి దగ్గర చుట్టుపక్కల పిల్లలకు ట్యూషన్స్ అవి ఇవి చెప్పేదాన్ని. అప్పుడు కొద్దిగా డబ్బు సంపాదించాను. కానీ మా నాన్న ఆ డబ్బు అలాగే దాచిపెడుతూ వచ్చాడు. పోయినసారి పండక్కి వచ్చినప్పుడు ఆ డబ్బు నాకు ఇచ్చి వెళ్ళాడు. ఎప్పుడన్నా అత్యవసరమైనప్పుడు ఉపయోగపడుతుందని ఖర్చు చేయకుండా అది అలాగే దాచిపెట్టి ఉంచాను. ఈ డబ్బు మీకిప్పుడు కొద్దిగైనా ఉపయోగపడొచ్చు. శ్రీలత అన్న మాటలు విని మురళి మనసులో ఇలా అనుకుంటాడు. నేను 2-3 రోజుల నుంచి దిగులుగా కూర్చొని ఉంటే మా అమ్మ కానీ నా చెల్లెలు కానీ కనీసం ఏమైంది అని కూడా అడగలేదు. అవసరమైనప్పుడు స్నేహితులన్నా ఆదుకుంటారు అనుకుంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ శ్రీలత మాత్రం తనను ఇన్నాళ్ళు అర్థం చేసుకోకుండా బాధ పెట్టినా నా పరిస్థితిని చూసి తను అర్థం చేసుకుంది. తను ఎప్పటి నుంచో దాచుకుంటూ వచ్చిన డబ్బు కూడా నాకు ఇవ్వటానికి సిద్ధపడింది. కానీ నేనేమో తనను అర్థం చేసుకోకుండా ఇంతకాలం బాధ పెడుతూ వచ్చాను అనుకొని తనలో తాను బాధపడతాడు మురళి. ఇక వేరే దారి లేక శ్రీలత దగ్గర ఆ డబ్బు తీసుకుంటాడు. తను ఇచ్చిన డబ్బుతో సీమంతం జరిపిస్తున్నారని తెలిస్తే పంకజం ఎక్కడ గొడవ చేస్తుందో అని ఆ డబ్బు తన దగ్గర తీసుకున్నట్టు పంకజంకి చెప్పొద్దు అని అంటుంది శ్రీలత. సీమంతం పనులతో శ్రీలతకు ఇంట్లో పని భారం మరింత ఎక్కువైంది. అయినా పాపం నోరెత్తకుండా శ్రీలత అత్త చెప్పిన పనులన్నీ చేస్తూ పోయేది. ఎంత పని చేసినా పంకజం మాత్రం శ్రీలతను మాటలతో బాధ పెడుతూ ఉండేది. సీమంతం రోజు రానే వచ్చింది. లావణ్యకు ఘనంగా సీమంతం జరిపించింది పంకజం. వేడుకంతా పూర్తయ్యాక పంకజం శ్రీలతతో ఇలా అంటుంది. చూడు శ్రీలత, ఇన్నేళ్ళైనా నీకు కడుపు అండలేదు. నా కూతురు చూడు, ఇప్పుడు నాకు ఓ మనవడిని ఇవ్వబోతుంది అని అంటుంది పంకజం గర్వంగా. అత్తగారు అన్న మాటలకు బాధపడుతూ తనలో తానే కుమిలిపోతుంది శ్రీలత. అలా కొన్ని రోజులు గడిచాయి. అదేం చిత్రమో, ఇన్నేళ్ల నుంచి రాని గర్భం శ్రీలతకు ఇప్పుడే వస్తుంది. కోడలు కడుపుతో ఉన్నా
పంకజం మాత్రం ఎలాంటి దయ లేకుండా కోడలితో అన్ని పనులు చేయించేది. కూతురు లావణ్యను మాత్రం మంచం దిగనీయకుండా మర్యాదలు చేస్తూ ఉండేది. లావణ్య రోజుకో పిండి వంట అడగడం, శ్రీలతతో అవి చేయించడం, కూతురికి తినిపించడం ఇదే పనిగా అయిపోయింది పంకజంకి. వేవిళ్లతో బాధపడుతున్నా నోరెత్తకుండా పంకజం చెప్పిన పనులన్నీ చేస్తూ ఉండేది శ్రీలత. అలా కొన్ని రోజులు గడిచాయి. లావణ్యకు నెలలు నిండుతున్నాయి. అదే సమయానికి శ్రీలతకు కూడా 5వ నెల వస్తుంది. కూతురికి సీమంతం చేయాలని పుట్టింటికి పంపించమని అడగటానికి శ్రీలత తండ్రి గోపాలరావు వచ్చాడు. కోడలు వెళితే తమకు చాకిరీ చేసేదెవరు అని ఆలోచించి పంకజం ఇలా అంటుంది. అన్నయ్య గారు, మీరు అసలే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. అందుకే మా కోడలికి సీమంతం మా ఇంట్లోనే చేసుకుంటాము. మీరే ఇంటిల్లిపాది ఫంక్షన్కి రండి అని అంటుంది పంకజం. గోపాలరావు పంకజం పెద్ద మనసుకు సంతోషించి తిరిగి వెళ్ళిపోతాడు. సీమంతం ముహూర్తం నిర్ణయించి శ్రీలత తల్లిదండ్రులను వారం ముందే రమ్మంటుంది పంకజం. శుభకార్యం అంటూ వియ్యంకులను ఇంటికి పిలిచి వాళ్లతో అన్ని పనులు చేయించేది. సీమంతంకి కావలసిన సరుకులు కొని మోసుకొని రావడం గోపాలరావు వంతు. అందరికీ 2 పూటల వంటలు, టిఫిన్లు, కాఫీలు చేసి పెట్టడం శ్రీలత తల్లి పని. ఇలా వియ్యంకులకు పనులు కల్పించి సగం ఖర్చు మిగిల్చింది పంకజం. సీమంతం రోజు రానే వచ్చింది. ఏదో 1000 రూపాయల సాదా చీర పెట్టి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా సీమంతం జరిపించింది పంకజం. అది చూసిన రఘురామయ్య పంకజంని ఇలా అడుగుతాడు. ఇదేంటి పంకజం, మన అమ్మాయి సీమంతం అంత ఘనంగా చేశావు. కోడలి దగ్గరికి వచ్చేసరికి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చేశావు. ఎందుకు పంకజం కోడల్ని ఒకలా కూతుర్ని ఒకలా చూస్తావు? మీకెందుకు ఇవన్నీ? మీరు నోరు మూసుకోండి. ఖర్చులన్నీ మనమే భరిస్తున్నాంగా, ఇంకా ఏం కావాలి? అంటూ రఘురామయ్య మాటల్ని కొట్టిపారేస్తుంది పంకజం. అలా కొన్ని రోజులు గడిచాయి. లావణ్యకు నెలలు నిండాయి. బాబు పుట్టాడు. కడుపుతో ఉన్నప్పుడు నుంచి మంచం దిగకుండా ఉన్నందుకు శరీరానికి వ్యాయామం లేక ఆపరేషన్ చేసి తీయాల్సి వచ్చింది. పాపం శ్రీలత మాత్రం నెలలు నిండుతున్న ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేది. ఇదంతా గమనించిన మురళి, అయ్యో పాపం శ్రీలత ఇంత చేస్తుంది, కానీ అమ్మ ఎందుకు తన కష్టంని గుర్తించట్లేదు? తను చాలా మంచిది, ఎలాంటి స్వార్థం లేకుండా అందరికీ అన్ని పనులు చేసి పెడుతుంది అని మనసులో అనుకొని బాధపడతాడు మురళి. భార్య కష్టం చూడలేక మురళి పంకజంతో పని మనిషిని పెట్టుకుందామని అడుగుతాడు. అందుకు పంకజం ఇలా అంటుంది. ఒరేయ్ బడుద్దాయ్, చక్కగా పనులన్నీ చేసుకుంటూ చురుగ్గా ఉంటే సుఖంగా ప్రసవం అవుతుంది. ఆడవాళ్ళ విషయాలు నీకేం తెలుసురా అంటూ కొడుకు మాటల్ని కొట్టి పారేసింది. అలా కొన్ని రోజులు గడిచాయి. బిడ్డను తీసుకొని లావణ్య అత్తగారింటికి వెళ్ళిపోయింది. కొన్నాళ్లకు శ్రీలత కూడా తన పుట్టింటికి వెళ్ళింది. శ్రీలతకు నార్మల్ డెలివరీ అయింది. ఆడపిల్ల పుట్టింది. శ్రీలత వంశోద్ధారకుడిని కనివ్వలేదని పంకజంకి కోపం వచ్చింది. ఆడపిల్ల పుట్టిందని విని మనవరాల్ని చూడ్డానికి కూడా వెళ్ళలేదు పంకజం. కొడుకును కూడా పంపలేదు. కానీ శ్రీలత ఏం చేస్తుంది? కొడుకును కనడం తన చేతిలో లేదు కదా. అలా కొన్ని రోజులు గడిచాయి. పుట్టింట్లోనే శ్రీలత కూతురి నామకరణం నిరాడంబరంగా జరిగింది. మనవరాలికి 4 గౌన్లు, కాళ్లకు వెండి పట్టీలు చేయించాడు శ్రీలత తండ్రి గోపాలరావు. 3వ నెల పడగానే అత్తగారింటికి వెళ్ళిపోయింది శ్రీలత. అత్తింటికి రాగానే షరా మామూలే. తనకు మనవడిని కని ఇవ్వలేదని సమయం దొరికినప్పుడంతా శ్రీలతను ఆడిపోసుకునేది పంకజం. అలా కొంతకాలం గడిచింది. ఓ రోజు బాత్రూంలో కాలు జారడంతో కింద పడి కాలు విరగ్గొట్టుకుంది పంకజం. అప్పటి నుంచి అన్నీ మంచంలోనే. శ్రీలత ఏమాత్రం అసహ్యం చూపకుండా అత్తగారికి అన్ని సేవలు చేసింది. 3 నెలలకి పంకజం కోలుకుంది. తాను మంచాన పడ్డప్పుడు కూతురు లావణ్య ఒక్కసారి కూడా తల్లిని చూడ్డానికి రాలేదు. వస్తే తల్లి పనులు ఎక్కడ చేయాల్సి వస్తుందో అని. కానీ శ్రీలత మాత్రం అత్తగారికి ఎంతో సేవలు చేసింది. అప్పటి నుండి పంకజంలో చిన్నగా మార్పు మొదలైంది. శ్రీలత మంచితనం అర్థమైంది.
అప్పటి నుండి శ్రీలతకు ఇంటి పనుల్లో సాయం చేసేది పంకజం. రోజు అత్తాకోడళ్ళు కలిసి కబుర్లు చెప్పుకునేవారు. శ్రీలత మంచితనాన్ని తెలుసుకొని లావణ్య కూడా తనతో ఆప్యాయంగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఒకరోజు పంకజం శ్రీలతతో ఇలా అంటుంది. శ్రీలత, రేపటి నుంచి ఇంటి పనులు చేయడానికి గౌరీ అనే అమ్మాయిని మాట్లాడాను. రేపు ఉదయమే వస్తుంది. ఇంటి పనులన్నీ ఏవేవి చేయాలో తనకు అన్నీ వివరంగా చెప్పు. ఇప్పుడు కొత్తగా పనమ్మాయి ఎందుకు అత్తయ్య? నేనున్నానుగా, ఎప్పట్లాగే అన్నీ చేసుకుంటాను కదా. అవునా? అలా అయితే మరి మన వీధి చివరి ఉండే స్కూల్లో టీచర్గా ఎవరు వెళ్తారు చెప్పు. అంటే నేను ఉద్యోగం చేయడానికి మీరు ఒప్పుకుంటున్నారా అత్తయ్య? మరి మీ అబ్బాయి సంగతి, పాప సంగతి? వాడి సంగతి నేను చూసుకుంటానులే. అలాగే పాపను చూసుకోవడానికి నేను మీ మామయ్య గారు ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాంగా. నీలాంటి విలువలు బంధాలు తెలిసిన అమ్మాయి నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి. ఇలా వంటింటికే పరిమితం కాకూడదు. ఈ కాలం అమ్మాయిలు స్వతంత్రంగా బతుకుతూ తమకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారు. అది నాకు ఇప్పుడే అర్థమైంది. ఇంతకుముందు నిన్ను అపార్థం చేసుకుని తప్పు చేశాను. నిజానికి నీలా ఆదరించే కోడలుంటే ఆ ఇల్లు స్వర్గమే అవుతుంది అని అంటుంది పంకజం. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.